తుని ప్రాంతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ తుని కార్పొరేటర్ అంట, కౌన్సిలర్, 2వ వార్డు కౌన్సిలర్ అంట, అతని పేరు నారాయణరావు అంట. అతను ఒక 8వ తరగతి చదువుతున్న బాలికని తోట పొదల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. అంటే అసలు ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల యొక్క భక్షకులుగా ఉన్నారు, ఆడపిల్లల యొక్క భక్షకులుగా ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నామండి, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు గాని మిగతా నాయకులు, హోంమంత్రి గాని రాజమండ్రిలో ఒక అమ్మాయి నిజంగా చూస్తే ఒక దళిత బాలికని ఒక తెలుగుదేశం ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుడు ప్రెగ్నెంట్ చేసి ఒక బాబు పుట్టి ఆ బాబుని చంపిన కార్యక్రమం చేస్తే దానిపైన రూట్ కాజ్ చర్యలు లేవు. ఏదో అరెస్ట్ చేశారు, సెంట్రల్ జైలు వేశారు, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అదే రకంగా వికాస్ కాలేజ్ అమ్మాయి ఎవరైతే అక్కడ బొలినేని హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్న ఏజీఎంఏ డైరెక్ట్ గా ఆ అమ్మాయికి చనిపోవడానికి కారకుడైనప్పుడు అతని పైన చర్యలు తీసుకున్నారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. హాస్టల్, బీసీ హాస్టల్లో 15 సంవత్సరాలు చదువుతున్న మహిళ ఇవాళ డైరెక్ట్ గా ఒక 2 యువకులు వచ్చి సాయంత్రం 5:30కి ఆ అమ్మాయిని ఎక్కించుకుని, బండి మీద ఎక్కించుకుని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్ కనుక్కుంటే 5:30కి వెళ్ళి 6:30కి వచ్చారండి అని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నింటికి హాస్టల్ మూస్తారంటే 5:30కి మూస్తామని చెప్తా ఉన్నారు. మరి 5:30కి ఎందుకు పంపించారు? ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి రావడానికే గంట పైన పడుతుంది. మరి 1 గంటలో ఎలా వచ్చారు? నిజ నిజాలు అనేది బయటికి రావాలి. ఫుడ్ కాజ్ పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? దానికి ఏ విధమైన ఆన్సర్లు కనబడట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ప్రజలు ఏమైపోవాలా? అల్లాడిపోవాలా? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రజా రక్షకులుగా ఉండండి. రూట్ కాజ్ పైన దీని వెనకాతల ప్రోత్సహించేవారు ఎవరో వాళ్ళని అదుపులో తీసుకుని దీన్ని రూట్ కాజ్ పైన వర్క్ చేయాలని డిమాండ్ చేస్తాం.